నమస్తేనా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం అన్న. ఓకే, ఎలా ఉంది మరి జగనన్న పాలన? మీరు ఇంతకుముందు గత 2 సభలు చూసినట్లున్నారు, 2 సిద్ధం సభలు చూశారు. రాప్తాడులో ఈరోజు రఫ్ ఆడిస్తామన్న. 10 లక్షల మందితో రాప్తాడులో ఈరోజు రఫ్ ఆడిస్తామన్న. ఓకే, మరి చంద్రబాబు నాయుడు అంటుంది కదా, కుర్చీ మడత పెడతాం అది ఇది అని. కుర్చీ మడత పెట్టే సమయం ఈరోజు మా జగనన్న నిన్న చెప్పిన లోకేష్కి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురికి కూడా ఈరోజు కుర్చీ ఎట్లా మడత పెట్టారనేసి ఈరోజు ఈ సభలో మీరు చూస్తారన్న. ఓకే, మరి 10 లక్షల మంది వస్తా అంటున్నారు కదా, మరి అంచనాలు ఓకేనంటారా? 10 లక్షలు కాదన్న, దాదాపు 15 లక్షలు దాటేది మా రాయలసీమ పవర్ ఏమైనది ఈ రోజు ఈ రాప్తాడులో, అనంతపురం జిల్లా ఈ రాప్తాడులో చూపిస్తామన్న. ఓకేనా, మరి లోకేష్ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే మన పులివెందల్లోనే ఓడిస్తాం మరి జగన్ అంటున్నారు కదా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పంలో ఆయన పోటీ చేస్తాడా లేదనేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇది తెలుసుకుంటే మంచిది. కుప్పంలో పోటీ చేయడానికి కూడా భయపడి 2 స్థానాల్లో పోటీ చేసే ఇది ఈ ఎన్నడూ ముఖ్యమంత్రి ఎక్కడ కానీ పోటీ చేయని ఇది ఈసారి చంద్రబాబు నాయుడు దగ్గర చేపిస్తున్నారంటే అది మా జగనన్న పవర్. కుప్పంలో భరత్ అన్న ఎమ్మెల్యే కావడం ఖాయం. అదేవిధంగా పులివెందుల్లో భారీ నుంచి అతి భారీ మెజారిటీతో మా జగనన్న ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ సీఎం 175కు 175 స్థానాల్లో గెలిచి చూపిస్తామన్న. ఈసారి 2024లో 2024 జగనన్న వన్స్ మోర్ అనేది ఈసారి చూపిస్తామన్న. ఓకే అన్న, ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయన్న? వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 ఈసారి కొట్టి చూపిస్తామన్న. ఈ జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమనేది ఈసారి మీరు చూస్తారన్న. ఓకే, ఈరోజు రాప్తాల్లో మనం సిద్ధం సభ చూస్తున్నాం కదా, ఎలా ఉండబోతుంది ఇలా సభ? రాష్ట్ర చరిత్రలో ఇంత అతి భారీ సభ ఎప్పుడు చూసిండ్రన్నా? ఏ పార్టీ కానీ కనీవని దేశంలోనే అతి పెద్ద భారీ సభ అనేసి మేము అంచనాల్లో ఆల్రెడీ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయన్న. అంటే ఈ రోజు సంక్షేమ పథకాలు కూడా ఏమిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేయబోతుంది కదా జగన్ అన్న, ఎలా అనిపిస్తుంది? మాకు తెలిసినంత వరకు రైతు రుణమాఫీ అనేది ఈరోజు భారీ ఇదిగా ఉంటుంది అనేసి, అదే పరంగా మహిళలకి సంక్షేమ పథకాలు కొన్ని మార్పులు చేర్పులతో ఇంకా మంచి పథకాలు ఉంటాయనేసి అనుకుంటున్నామన్న. ఓకే అన్న, గతంలో కూడా మనం చూసాం కదా సంక్షేమ పథకాలు ఇచ్చారు, మరి ఎంత మట్టికి సక్సెస్ అయ్యారన్న సంక్షేమ పథకాలు? 100% ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100% సక్సెస్ అయింది. ప్రజలందరూ తెలుసుకున్నారన్న. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదన్న. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఈసారి 2024లో ఇంతకంటే భారీ మెజార్టీతో గెలిచి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనేసి అందరికీ తెలుసన్న. ఇచ్చిన మాటని తప్పడు అనేది జగన్మోహన్ రెడ్డికి ఆయనకే సొంతమన్న. ఓకే అన్న, గతంలో మనం సంక్షేమ పథకాలు మంచిగా అమలు చేశారు. మరి మన ప్రతిపక్ష పార్టీలు చూసుకుంటే సంక్షేమ పథకాలే ఉన్నాయి, మరి అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అభివృద్ధి అనేది ఒకసారి కళ్ళు విప్పి చూస్తే తెలుస్తుందన్న. ఎన్ని యూనివర్సిటీలు కట్టినారు, ఎన్ని సచివాలయాలు కట్టినారు, ఎన్ని రైతు భరోసాలు కట్టినారు అనేసి ఒకసారి పల్లెల్లో వెళ్ళేసి చూడాలన్నా. అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు, ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తే తెలుస్తుందన్న అభివృద్ధి ఏమనేది అనేసి తెలుస్తుందన్న. ఇంకొకటన్నా, సంక్షేమ పథకాలే అంటున్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే పథకాలు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిది అమ్మఒడిని అమ్మకు వందనంగా మారుస్తున్నాడు, కానీ పథకాల్లో మార్పులే. ఆయన చెప్పినది 6 గ్యారంటీ స్కీములు మాత్రమే. జగనన్న పథకాలు అనేవి ఎట్లున్నాయంటే, మనం ఏ పథకం ఏది తెలుసుకోవడానికే ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఆ ప్రజలకే తెలుస్తా అవగాహన లేదు. ఈ పథకం మాకు వస్తుంది, ఇది ఎట్లా అకౌంట్లో డబ్బులు పడుతుంది అనేసి వాళ్ళకు కూడా తెలుసు. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాడన్న. నాకు తెలిసినంత వరకు ఈ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షల వరకు ఉన్నింది, ఇప్పుడు 25 లక్షల వరకు తీసుకొచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అన్న. ఓకే అన్న, సంక్షేమ పథకాలే అభివృద్ధి లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు, మరి దాని గురించి మీరేమన్నా? అసలు అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే అన్న ఏముందని చెప్తున్నారు? ప్రజలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో పోతుందన్న. ఒక రాష్ట్రం పోతాంటే ప్రజలు వెనకబడడం అది తప్పు కాదు. తప్పు. ఎప్పుడైతే ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటారో, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారో ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవుతుందన్న. ఓకేనా, నాడు నేడు ప్రోగ్రామ్ మనం చూసుకున్నాం. మరి నాడు నేడు ప్రోగ్రాంలో లబ్ధి చెందింది పేద విద్యార్థులు కాదు, బైజూస్ సంస్థ అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ చూసినా కానీ, చంద్రబాబుని చూసినా, నారా లోకేష్ని చూసినా ఇదే ప్రచారాలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? నాడు నేడు కింద ఒక్కొక్క స్కూల్కి నాకు తెలిసిన వరకు 20-30 లక్షలకు పైగా
శాంక్షన్ చేసినారన్న ఒక్కొక్క స్కూల్కి 1-2 కోట్ల వరకు కూడా ఉన్నింది. ఆ స్కూల్ ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి వాళ్ళకి తెలుసు. బైజూస్ అనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుకు మనమడు పోయేసి దీంతో పోయి లండన్లో పోయి చదివి ఇంగ్లీష్ చదవాలనేసి అంటున్నాడన్న. ఇంగ్లీష్ ఎందుకు అనేసి మన పేద విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ వద్దు అంటున్నాడు. వాళ్ళ మనమనికి మాత్రం బయట చదువులు చదవాలా, పేద విద్యార్థులు చదవాలనే దీంతోనే బైజూస్ని తీసుకొచ్చినారు. బైజూస్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేసిన వాడిని. బైజూస్ వల్ల లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయన్న, దాంతో ఏ సందేహం లేదు. ఓకే ఓకే అన్న. మరి షర్మిలాని చూసుకుంటే నాకే న్యాయం చేయలేదు, సొంత చెల్లెని నాకే న్యాయం చేయలేదు, పేద ప్రజలకు ఏం చేస్తారు, ఆంధ్ర ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పేసి జగన్ అని చెప్పేసి ఏకవచనంతో పిలిచి మరి చేస్తుంది కదా సంక్షేమ వ్యాఖ్యలు, మీరేమంటారు? షర్మిలాని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఆమె మెట్టినీళ్ళలో పోయి చూసుకోవాలన్నా పుట్టిల్లు మెట్టినీళ్ళుగా అయిపోదు కదా. మెట్టినీళ్ళు పుట్టినీళ్ళు అయిపోదు. ఫస్ట్ ఆమె అక్కడ ఇది చూసుకుంటే అక్కడి నుంచి ఎందుకు వచ్చిందో ఆమె వ్యక్తిగతానికి తెలియాలా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రలే అన్న. అంటే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్షేమంతో కాదు రోడ్ల మీద గుంటలతో నిండిపోయిందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తుంది షర్మిల. దాని గురించి ఏమంటారు? రోడ్లు ఇంతకు ముందు ఎట్లున్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి అనేసి ఒక చోట 2 చోట్ల కాదన్నా. ఒకసారి ఆమె వచ్చింది ఈ మధ్యనే కదా, ఒకసారి రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మనకి చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 2 సంవత్సరాలు మనం కరోనాతో బాధపడ్డారు ప్రజలు. అప్పుడు ఎలా ఉందన్న మన జగనన్న పాలన? కానీ దేశంలోనే కరోనాని అధిగమించడంలో ఇదైంది ఒక మన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనా. అది కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్కి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నిత్యం ప్రజలకు వాలంటీర్లు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏవే కావాలో ఆ సౌకర్యాలు మొత్తం తీర్చిన ఇది మన దీంతోనన్నా. బయట ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి, హాస్పిటల్ కూడా లేవన్నా. మన దీంతో మాత్రం ఖచ్చితంగా నేను ఇదిగా చెప్తాను, మన దీంతో ఇది చేసినట్ల కరోనాలో ఇంకే రాష్ట్రంలోనా పట్టించుకోలేదా, మన రాష్ట్రంలో అంత ఇదిగా చేసినారన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? నా పేరు బి ఆనంద్ కుమార్. పుంగనూరు నియోజకవర్గము పుల్చర్ల మండలము వైసీపీ ఉపాధ్యక్షుడిని. ఈ జగనన్న పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉన్నారు. పేద మహిళలు, రైతులు, అగ్రవర్ణాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి జగనన్న పాలనలో అందరూ సస్యశ్యామలంగా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారైంది. అంతేకాకుండా ఎంతోమంది సీఎంలు చూసాం మేము. ఈ జగనన్న లాంటి సీఎం మన రాష్ట్రానికి దక్కడమే చాలా గర్వకారణం. మరలా ఇలాంటి జగనన్ననే మళ్ళా సీఎంగా చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మా పెద్దాయన గారి నాయకత్వంలో ఈ రాయలసీమలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, అదేవిధంగా పవన్, చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్ళు ఎంతమంది కలిసినా జగనన్నని ఏమీ చేయలేరు. వాళ్ళ కుర్చీలు మడత పెట్టి ఎత్తుకొని పోవాల్సిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి మళ్ళా జగన్ గారి సీఎం అవుతారు. ఓకే. ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే జగన్ నీ అంతు చూస్తా అని చెప్పి ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మరి కార్యకర్తలు ఏమంటారు? అవన్నీ సినిమా డైలాగులు, సినిమాలకే పరిమితం అవుతుంది. కానీ ప్రజలకు ఏం కావాలా అనేది జగనన్నకే తెలుసు. వాళ్ళ యొక్క సౌలభ్యము, వాళ్ళ యొక్క అభివృద్ధి, జీవన విధానాలన్నీ కూడా డెవలప్ చేసేదానికి రాజకీయానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఒక జగనన్నకే ఉన్నాయి. చిన్న వయసులోనే ఒక మేటి అయిన నాయకత్వాన్ని సంపాదించిన వ్యక్తి జగనన్న. ప్రపంచ దేశాలంతా కూడా జగజన్న బాటలో అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇండియాలోనే ప్రతి రాష్ట్రము మన ఏపీ సీఎం గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు అడుగేస్తున్నారు. ఓకే అన్న. అలాగే చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న సభలో, సిద్ధం అనే సభలో 10 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, ఎంత మట్టికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు ఈ రాప్తాడ్ నియోజకవర్గంలో జగనన్న సారథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈ సిద్ధం సభకు ఎన్నికల శంఖారావం, రాయలసీమలో ఎన్నికల శంఖారావం 50 నియోజకవర్గాల సెగ్మెంట్లో శంఖారావం పూరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జన సమీకరణ స్వచ్ఛందంగా వస్తున్నారు రాయలసీమ జిల్లాల నుంచి. ఓకే ఓకే. చూసుకుంటే నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ పులివెందల్లోనే మేము ఓడిస్తాం జగన్ అంటున్నారు కదా, మీరేమంటారు?
వాళ్ళు నోటికి ఏ విధంగానే చెప్పచ్చు, నోటికి మేము గెలిపిస్తాం, లాస్ట్ టైం కూడా అదే చెప్పారు. కానీ 151 స్థానాల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిపించారు కాబట్టి మాటల వరకే ఏమైనా చెప్పచ్చు. హిందూపురంలో కానీ కుప్పంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో కుప్పము, హిందూపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే అన్న, అది చూసుకుంటే భారీగా స్ప్రెడ్ చేస్తుంది ఏంటంటే మన లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈసారి కుర్చీ మడత పెట్టేస్తాం, పంపించేస్తాం జగన్ని అని చెప్పేసి ఏ మీటింగ్లో చూసుకున్నా ఇదే ప్రచారం జరుగుతుంది. మరి దాని గురించి ఏమంటారు? వాళ్ళు కుర్చీ మడత పెడతామనేది వాళ్ళకే వర్తిస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. ఎందుకురా అంటే సింగిల్గా మేము సింహం సింగిల్గా వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవటం లేదు. వాళ్ళు బీజేపీతోనూ జనసేనతోనూ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని జగన్ను దారుణంగా ఓడించాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. మరి పొత్తుల వల్ల మన సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈసారి. పొత్తుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుంది. ఎందుకురా అంటే చంద్రబాబు నాయకత్వాన్ని, చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కాదు కాబట్టి, జగనన్న చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. అతను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, నవరత్నాలే కాకుండా అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ప్రతి గృహము, ప్రతి పేదవాడు, ప్రతి మహిళ జగనన్నను నమ్ముతూ ఉంది. తిరిగి మళ్ళా 2024 సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేస్తారని ఆంధ్ర ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఓకే అన్న, ఈరోజు భారీ సభలో, సిద్ధం అనే సభలో మన మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను రాప్తాడు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అది ముందు కంటే మేలైనటువంటి, మెరుగైనటువంటి పథకాలే మళ్ళా తిరిగి ఆంధ్ర ప్రజలకు అందిస్తాడు. అతను చెప్పింది తప్పకుండా చేస్తాడు సీఎం గారు. అంటే మొత్తం ప్రచారం ఏం జరుగుతుందంటే ప్రతిపక్ష పార్టీలు జగనన్న పాలనలో ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు అని చెప్పేసి మెయిన్గా చెప్పుకొస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? సంక్షేమము, అభివృద్ధి అంటే రెండింటినీ కుడి ఎడమగా చూస్తున్నాడు అతను. ఈ 5 ఏళ్ల పాలనలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేస్తాడు. ప్రతి ఇంటికి డీబీటీ ద్వారా అనేక నగదు బదిలీ పథకం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అవినీతికి చోటు లేకుండా ప్రతి ఇంటికి చేరింది. దీనికంటే గొప్ప అభివృద్ధి ఏమీ లేదు. అదేవిధంగా యువతకు, నిరుద్యోగులకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు. రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి అనేది కూడా ఇంకా చాలా పూర్తిగా జరుగుతుంది. ఓకే అన్న, ఫైనల్గా ఈసారి 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు, అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. ఇది జగమెరిగిన సత్యము. భగవంతుడు, ప్రజలు దీనికి నాంది పలుకుతారు. పేరు ముండత్న. ఓకే, ఎలా ఉందన్న జగనన్న పరిపాలన? జగనన్న పరిపాలన సుభిక్షంగా, పేద ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారు. కానీ ఒకప్పట్లో ఏదో చెప్తారు, నేను చేస్తానే పడతానని. కానీ ఈ దాదాపు ఆపోజిట్ వాళ్ళు కూడా 41 సంవత్సరంలో ఏమి చేసిందిలే, ఏమి ఇదేలే. కానీ ఇప్పుడు సీఎం గారు, జగన్ గారు కనీసం లేదన్నా 52 నెలల్లో కనీసం లేదన్నా జనాలకు ఏం సంక్షేమ పథకాలు అనేసి పల్లెలు లేకపోతే తెలుస్తుంది. వీళ్ళు కుర్చీలు మడత పెడతామనేది, ఇంకోటి అనేది దాదాపు ఈ 2024లో వాళ్ళకు ప్రతిఫలంగా జగన్ గారే కుర్చీ మడత పెట్టి వాళ్ళని పంపించేస్తారు ఇంటికి. ఓకే ఓకే అన్న, ఇప్పుడు షర్మిల గారు కూడా అంటున్నారు కదా, మన సొంత చెల్లెకే న్యాయం చేయలేదు, ఆంధ్ర ప్రజలకే న్యాయం చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది కదా. అది దాదాపు ఈ చంద్రబాబు నాయుడికి గతంలో ఎన్నుపోటు రాజకీయం ఉంది, ఎన్నతో పెట్టిన విద్య. అదే విధంగా వీళ్ళ అన్నదమ్ములను, కుటుంబంలో ఏదో విభేదాలు పెట్టి సీల్ చేద్దామనేసి ఏదేదో ప్లాన్లు వేస్తారో అదంతా నిరాశపడాల్సిందే. అతను ఏమి ఇది చేసే పనేలా. అది దాదాపు షర్మిలమ్మ తన కుటుంబంలో ఏదో చిన్న చిన్న మనస్తాపాలు ఉంటాయి, ఈ దగ్గరలో కూడా వాళ్ళు సర్దుకుంటారు. దాంతో అయితే మొకమాటం లేదు. కానీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు, అదైతే చాలా తప్పు అనిపిస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా మన చంద్రబాబు నాయుడు కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ, అందరు ఒక పొత్తు వస్తున్నారు కదా, ఈసారి మన సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి జగన్ అన్నకి.
సీట్లు అంటే తగ్గవు, ఏ పరిస్థితిలో తగ్గవు. కానీ జగన్ గారు 175 అనేసి ఖచ్చితంగా సిద్ధాంతంతో ముందుకు పోతున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో ఒక 10 అటో ఇటో 175కు ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ రకరకాలుగా అంటారు, కానీ ఏమి సాధించేది ఏమిలే. దాదాపు 2024లో ప్రతిఫలం జగన్ గారు చూపిస్తారు. ఓకే అన్న, ఈరోజు చూసుకుంటే సిద్ధం సభకి భారీ అంచనాలతో ఏపీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వేచి ఉన్నారు కదా, 10 లక్షల మంది అని. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి 10 లక్షలు కాదు, ఆ పైనే వస్తారు, కానీ 10 లక్షలకి తగ్గే క్వశ్చన్ అంటూ లేదు. అది పెద్ద ఆయన సిద్ధాంతాలు కానీ సీఎం గారి సిద్ధాంతాల ప్రకారము ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సభకు 10 లక్షలు పైబడే వస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు 1 గంట 12 గంటకంత మీరే అయ్యా ఇంత జనాలు వచ్చినారని ఊహించకుండా మీకే తెలుస్తుంది. ఓకే, మరి ఇలా ఈ రోజు ఎలా ఉండబోతుంది అనుకుంటారు వేదిక? వేదిక ఇది ఒక శంకారం పండగలాగా, ఒక వ్యూహానికి పద్మవ్యూహంలో అన్న సీఎం గారు చెప్పినప్పుడు ఒక అభిమన్యుడు కాదు ఒక అర్జునులాగా నేను ఇదవుతున్నాడు అనేసి అంటున్నారు కదా. కాబట్టి అది అనేది నిరూపించుకుంటారు జగన్ గారు. ఓకే ఓకే అన్న, ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఫైనల్ గా? 155 కానీ ఏ పరిస్థితుల్లో గతంలో 2019 కంటే ఎక్కువ వస్తాయి, కానీ తక్కువ అనేది ఏ క్వశ్చన్ అంటూ లేదు.